అంబిలియనీర్ ఒక చిన్న డౌట్ మీరు చూడండి. హీరోలల్లో కొంతమంది విన్ అవుతాయి మూవీస్, కొన్ని ఫ్లాప్ అవుతాయి. హీరోలది ప్రాబ్లం కాదు మనకు, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు వేల కోట్లు, వందల కోట్లు పెట్టి తీస్తారండి. 30, 40, 50, 100, 200, 300 కోట్లు పెట్టి ఒక హీరో మీద ఇన్వెస్ట్ చేస్తే హీరో సినిమా ఫ్లాప్ అయితే ఫస్ట్ నష్టపోయేది ప్రొడ్యూసర్. దాని తర్వాత హీరోకు నెక్స్ట్ ఛాన్సులు రావద్దు కావచ్చు, కానీ ఈ ప్రొడ్యూసర్కి అయితే 200, 100, 300 కోట్లు అయితే లాస్ అవుతాయి కదా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ప్రొడ్యూసర్లు హీరోల యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూడాలి. ఆ ఇయర్కు ఆ హీరోకు మనీ వస్తాయా రావా అని. ఏదో అందరి హీరోల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతా అంటే లాస్ అయ్యేది హీరోనే కదా అండి అని అనుకుంటారు అందరు. లాస్ అయ్యేది హీరో, క్రేజ్ పోతుంది అనుకుంటారు, కానీ హీరోని ముందు పెట్టి ప్రొడ్యూసర్ గారు వెనక ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కాబట్టి కన్ఫామ్ ప్రొడ్యూసర్ గారు హీరోల యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని న్యూమరాలజీ ఫాలో అయితే హీరోకు లాభము ప్లస్ ప్రొడ్యూసర్ గారికి లాభం. ఇప్పుడు అట్టిగానే పైసలు రావు కదా అండి. ఇప్పుడు 70-80 కోట్లు పెట్టి సినిమా తీసి ఫ్లాప్ అయితే 70-60 కోట్లు ఎవరు భరించాలి? ప్రొడ్యూసర్ గారే కదా పాపం. ఆయన జీవితం మొత్తం సినిమాలకి అంకితం కదా. మళ్ళీ ఫ్లాప్ అయితే ఆస్తులను నమ్ముకొని బాధపడాలి. అంత ఘోరంగా ఉంటుంది. అందుకే మీరు చూడండి, కన్ఫామ్ అది ఎవరికైనా డబ్బే ఇంపార్టెంట్ కదా అండి. ఇప్పుడు హీరో గారు కూడా డబ్బులు లేకుండా సినిమా ఇస్తాడా? ఫ్లాప్ అయితే మీకు మీరు ఇచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం రిటర్న్ ఇస్తానంటారు ఎవరన్నా? ఎవరు వినరు. కానీ ఒకరిద్దరు ఉన్నారు మంచి వాళ్ళు మన దగ్గర హీరోలు, వాళ్ళు చాలా చాలా గొప్పలు అండి. వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఇస్తారా? ఇయ్యరు కదా. అందుకే మీరు చూడండి, ప్రొడ్యూసర్స్ కంపల్సరీ మీరు ఏ హీరోతోనే మూవీ తీస్తారో ఆ హీరో యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ ఇయర్కు ఆ హీరోకు వచ్చిన నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది లక్కు. అది ఎంత పెద్ద హీరోనైనా కానీ, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరికైనా ఫ్లాపులు వస్తాయి. నువ్వు కంటిన్యూ 30 సినిమాలు బ్లాక్ బస్టర్లు కాలేవు, కంటిన్యూ ఫ్లాపులు కాలేవు. ఒక హీరోకు ఒక ఇయర్ లక్ వస్తుంది, ఒక హీరోకు అన్లక్ వస్తుంది. మీరు చూడండి, ఎన్టీఆర్ గారికి బ్లాక్ బస్టర్లు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఫ్లాపులు రాలేదా? వార్ 2 రాలేదా? దేవర రాలేదా? ఇప్పుడు రాధేశ్యామ్ కూడా అంతకుముందు ఫ్లాప్ కాలేదా? అంత పెద్ద హైలైట్ మూవీలు అండి. ఆ హీరోలు బ్లాక్ బస్టర్ మూవీస్ కోసమే చేస్తారు, కానీ ఒక్కసారి ఫ్లాప్ అనే టాక్ వచ్చిన తర్వాత ఎవరేం చేయరు కదా. జీవితం పోయినట్టే కదా. ఎంత పెద్ద హీరోకైనా ఫ్లాప్ వస్తుంది, కామన్. ఫ్లాప్ వచ్చుడు మ్యాటర్ కాదు, ఆ ప్రొడ్యూసర్ యొక్క మనీ అతనికి రావాలి. అన్ని కోట్లు పెట్టి తీస్తారు. కొంచెమన్న ప్రొడ్యూసర్స్ న్యూమరాలజీని ఫాలో కాండి, మీ మనీ వేస్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు హిట్లు లేక బొచ్చడు మంది హీరోలు వెయిట్ చేస్తారు. కరెక్ట్ చెప్తున్నా, 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మాత్రమే హీరోకు లక్కీ, మిగతా సంవత్సరాలు అన్లక్కీ. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ప్రతి 10 సంవత్సరాలకు 2 సంవత్సరాలు మాత్రమే బాగా హిట్టు, మిగతా అన్నీ యావరేజ్ అన్నట్టు. ఏ హీరోకైనా, ఈవెన్ నాకు నీకు అయినా కానీ 2 సంవత్సరాలనే బాగా మనీ వస్తాయి. మిగతా 5-6 సంవత్సరాలు క్యాజువల్గా నార్మల్గా ఉంటుంది. మిగతా 2 సంవత్సరాలు మొత్తం టార్చర్ ఉంటుందండి. అది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజము. ప్రొడ్యూసర్ గారు మీరు నమ్మండి. మన 10 సంవత్సరాలకు ఒకసారి సైకిల్ తిరుగుతూ ఉంటుంది మన జీవిత చక్రంలో. అందుకే అంటున్నాము, మీరు కన్ఫామ్ నమ్మండి న్యూమరాలజీని. మీ పైసలు వేస్ట్ కావండి. ప్రొడ్యూసర్ గారు మీరు ప్రతి ఒక్క హీరోకు కట్టినది మన రెమ్యూనరేషన్ ఇస్తారు నటించినందుకు. మీరు కూడా లాభపడాలి కదా. మీరు లాస్ అయినాక హీరో లాభపడడం ఏందండి? హీరోకి ఎలాగో ఇది కాకుండా ఒక సినిమా కాకుండా ఇంకో 2-3 వస్తాయి, కానీ ప్రొడ్యూసర్ గారికి మనీ ఎట్లా వస్తుంది? మీరు చూడండి, దయచేసి ప్రొడ్యూసర్ గారు మీరు ఆలోచించండి బాగా. హీరో యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టే అతన్ని లక్ ఉంటుందండి, లేకుంటే ఉండదు. అది మీరు నమ్మండి నమ్మకపోయినా కానీ మీ మనీ గురించి చెప్తున్నామండి.